హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెన్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. యాజ్ యూజువల్ మార్నింగ్ మంచి కాఫీతో మా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే, నిన్న నైట్ మెసేజ్ వచ్చింది, ఈరోజు పాపకి స్కూల్ లేదు. ఈరోజు మాఘ పూర్ణిమ అండ్ రవిదాస్ జయంతి కూడా ఉంది. సో అందుకని ఢిల్లీ ఎన్సీఆర్ స్కూల్స్ అన్నీ హాలిడే అయితే డిక్లేర్ చేశారు. ఆ మెసేజే లేట్గా వచ్చింది, లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో లేదు. సో ఒకటే లంచ్ బాక్స్, కానీ మార్నింగే వంట అంతా చేసేస్తున్నాను. ఈరోజు మీతో యమ్మీ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఒకటి మన అమ్మమ్మల కాలం నాటి గుడ్డు పులుసు అండ్ బీట్రూట్ మీ పిల్లలు తిన్నని మారం చేస్తుంటే వాళ్ళతో ఎలా తినిపించాలి అనే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశాను. అండ్ లాస్ట్లో ఎగ్ కారం దోశ కూడా ఉంది. మర్చిపోకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మన ఫస్ట్ రెసిపీ అమ్మమ్మ స్టైల్ ఎగ్ పులుసు అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసాను. నేను ఇవి చాపర్లో చాప్ చేసేసానులేండి, ఎక్కువ కదా అందుకని. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇది పాతకాలం నాటి వంట. మా అమ్మమ్మ గారు ఎగ్ పులుసు ఇలానే చేసేవారు. ఎందుకంటే ఈ కాలంలో మనం ఎగ్గుతో ఎన్నో రెసిపీస్ వచ్చేసాయి. అసలు ఇదైతే బేసిక్. ఒకప్పుడు ఎగ్ అంటే ఎగ్ పులుసు, ఎగ్ పొరుటు అంతే కదా, అలాంటి పులుసే ఇది. సో మీరు ఎగ్ పులుసు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేశాను. అవి కాస్త బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని ఈలోగా చక్కగా బాయిల్ చేసిన ఎగ్స్కి షెల్స్ రిమూవ్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పులుసులో ఈ ఆనియన్లో చింతపండు అది వేసి సరిపడా వాటర్ పోసాం కదా. ఇప్పుడు పులుసు ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఎగ్స్కి ఇలా గంటలు పెట్టేసుకొని అందులో వేసేసుకోండి. ఇలా మీరు కట్స్ పెట్టుకుంటే ఏంటంటే పులుసు లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేస్తాం కదా పులుసుని, లోపల వరకు వెళ్ళి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఎగ్స్ ఫ్రై చేసి కూడా వేసుకుంటారు. మాకు ఎగ్స్ ఇలా తినడమే ఇష్టం. ఫ్రై చేస్తే అవుటర్ లేయర్ కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేస్తుంది కదా, అది మాకు అంత ఇష్టం ఉండదు. సో ఇలా అయితే పులుసు చక్కగా ఉడికిపోతుంది. చూసారా, ఇప్పుడు చూసినా నాకు మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది. పులుసు చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇదే సీక్రెట్, అన్ని పులుసుల్లో వేసే మెంతులు, ఆవాల పొడి. ఇది మీరు ఏ పులుసులోన్నా వేసుకోండి, బెండకాయ పులుసు, చామదుంప పులుసు, ఎగ్ పులుసు, ఫిష్ పులుసు, అన్నిట్లో అసలు టేస్ట్ అద్దరిపోద్ది. ఏం లేదు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు అయితే తీసుకొని వాటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టేసుకోవడమే. ఇంకా చివరిలో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవడమే. సింపుల్గా నేనైతే ఎగ్ పులుసు ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ దానికి కాంబినేషన్గా ఈరోజు అయితే రోటీ కాదు, రైసే. మా పాపకి ఎంతో ఇష్టమైన బీట్రూట్ చట్నీ అయితే చేస్తున్నాను. మీ పిల్లలు బీట్రూట్ తినవు, జనరల్గా బీట్రూట్ అంటే పిల్లలు వద్దనే అంటారు కదా, అలా మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చట్నీ అసలు పుల్లగా మంచి బీట్రూట్ టేస్ట్తో అద్దరిపోతుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు సూపర్గా ఉందా అనపోతే నాతో చెప్పండి. ఏం లేదు, ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకొని అందులో పచ్చిమిర్చి, మీకు కావాల్సినంత బీట్రూట్ ఫ్రై చేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ, నానపెట్టిన చింతపండు, కొంచెం ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడమే. తడక మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. తల్లి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేనా నా హాలిడే అంటే పడుకోవడమేనా? లేచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ప్లీజ్ వేకప్. ఏం చేస్తావు ఈరోజు? సడన్గా హాలిడే వచ్చింది కదా నీకు. ఓకే, ఇంకా డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ Q&A ప్రిపేర్ అవ్వాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, చాలానే అవ్వాలి. సో యువర్ బిజీ హోల్ డే అనమాట. హలో బన్ను, గుడ్ మార్నింగ్. కెమెరాలో కనపడుతున్నా. యా, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ గుడ్. హాయ్ బన్ను.
ఓకే ఓకే, త్వరగా లే, ఫ్రెష్ అవ్వాలి. సరే మమ్మీ, బాయ్. విన్నారు కదా, అలా ఉంటుంది పిల్లలతో హాలిడే వస్తే. అండ్ ఆ టాయ్ని అయితే చూసారు కదా, బన్ను, అది మా పాప ఫేవరెట్ టాయ్. వాడిని అస్సలు వదిలిపెట్టదు, వాడితో కూడా మమ్మీ మమ్మీ అని పిలిపిస్తుంది. అది ఇంకైతే తను లేపేసి వచ్చాను కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేస్తున్నాను. ఇవాళ నాకు కూడా ఎందుకో రాగి జావా అవేం తాగాలనిపించలేదు. మా పాపతో పాటు ఇడ్లీ తినేద్దాం అనుకున్నాను, మంచిగా నెయ్యి వేసుకొని. అందుకే మా ఇద్దరి కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను. అండ్ అక్కడ నేను చెప్తూ ఆపేసాను కదా, మీరు ఆ బీట్రూట్ చట్నీ తప్పకుండా ట్రై చేయండి, మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు తడక పెట్టుకున్నా పెట్టుకోపోయినా బాగానే ఉంటుంది. నేనైతే పెట్టేస్తాను. ఆ క్లిప్ మిస్ అయింది యాడ్ చేయడానికి. ఇక్కడైతే మా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది, అంటే స్నానం అదేం చేయలేదులేండి, జస్ట్ ఫ్రెష్ అయింది. నట్స్ ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఇంకా టిఫిన్ చేసేసాక తను చెప్పింది కదా, ఒక పెద్ద లిస్టే చెప్పిందిగా స్కెడ్యూల్. సో ఫైనల్గా ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయినట్టే, మళ్ళీ ల్యాబ్ పీరియడ్ ఉన్నప్పుడే అవుతుంది. బట్ రేపు అంటే థర్స్డే అయితే థియరీ ఉంది కాబట్టి దానికోసం ప్రిపేర్ అవుతుంది. అక్కడ తనైతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంతసేపు అటు ఇటు ఆడుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి చదువుకుంటుంది. నేనైతే వాషింగ్ మిషన్ ఉదయాన్నే వేసేసాను, ఆ బట్టలు అయితే ఆరేద్దాం కదా అని వచ్చేసాను. ఇవన్నీ రెగ్యులర్ వర్క్స్ కదా, ఎప్పుడు మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి, దీని తర్వాత ఇచ్చేయాలి, దాని తర్వాత అది చేయాలని. మీరు నా అలాగే ఉంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మన వీడియోలో రెసిపీస్తో పాటు కిచెన్ క్యాబినెట్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా ఉంది. సో అది దీని తర్వాత ఇంకా కొంతసేపు తను చదివేసుకుంది, మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత నేను ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇది నా వీక్లీ కిచెన్ క్యాబినెట్ క్లీనింగ్ అని చెప్పచ్చు. వీక్లీ ఇలానే క్లీన్ చేస్తాను. ఇది చూసారు కదా, ఇది మనందరి కిచెన్ క్యాబినెట్స్లో ఉండేదే. ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, స్పూన్స్, స్పాచులాస్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి, అలాంటిది ఇది. సో దాని క్లీనింగ్ అనమాట. ఇది నేను మంత్లీ అయితే మొత్తం బయటికి తీసేసి వాష్ చేస్తాను, వాష్ చేసి అప్పుడు అవన్నీ పెడతాను. ఇది మాత్రం వీక్లీ. జనరల్గా నేను కిచెన్ క్లీనింగ్ ఎవ్రీ వెన్స్డే పెట్టుకుంటూ ఉంటాను. వెన్స్డే రోజు మాత్రం నేను ఇవన్నీ ఖాళీ చేసేసి ఇలా ఒక వెట్ వైప్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. చూసారా, నాది నీట్గానే ఉంది, ఎందుకంటే నేను వీక్లీ క్లీన్ చేస్తాను కాబట్టి. ఇది ఇలా డిటాచబుల్ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇలాంటి క్యాబినెట్స్ ఉన్న వాళ్ళకి. దాన్ని అలా తీసుకొని మనం వాష్ చేసుకొని కూడా ఆరపెట్టేసుకోవచ్చు. నేను ఏంటంటే వీక్లీ వాషింగ్ అవసరం ఉండదు, బాగానే ఉంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కాబట్టి నేను ఇలా వెట్ వైపుతో అయితే క్లీన్ చేసేస్తాను. మీరు మీ కిచెన్ క్యాబినెట్స్ ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కావాల్సినవన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ. కుక్కర్ విజిల్స్ ఏంటి, స్పాచులాస్, తడక, ప్యాన్స్, ఇంకా స్టీల్ స్ట్రాస్, వాటిని క్లీన్ చేసే బ్రష్, స్క్వీజర్, ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ హ్యాండీగా ఉంటాయి. ఈ డ్రా ఓపెన్ చేసేస్తే చాలు, సరిపోతుంది. ఇలా అయితే దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. వీటిలో లైనర్స్ కూడా వేసి పెట్టుకోవచ్చు, చాలామంది వేస్తారు కూడా. నేను స్టార్టింగ్ నాగ్పూర్లో ఉన్నప్పుడు వేసేదాన్ని, బట్ ఎందుకో తర్వాత ఏ పనైనా కొన్ని రోజులు చేసాక బోర్ కొట్టేస్తుంది అంటారు చూసారా, అలా నాకు క్లీనింగ్ చేసేప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఓన్లీ స్పూన్స్ అండ్ ఫోక్స్ పెట్టే దీనిలో మాత్రం వేయట్లేదు, నార్మల్ గిన్నెలు ఆర్గనైజ్ చేసే దగ్గర వేస్తాను. ఇది దాని పక్కన షెల్ఫే. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్, గిన్నెలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ విడిగా పెట్టుకోవాలంటే చాలా మెస్సీగా ఉంటుంది. ఇందాక మీరు చూసారు కదా గ్రే కలర్ది, అది ఆల్రెడీ ఇన్బిల్ట్, దాంతో పాటు వచ్చేసింది. ఇది మాత్రం నేను అమెజాన్లో తీసుకొని ఇలా నా వేరే స్పాచులాస్ ఉంటాయి. అండ్ ఇవి చూసారా, ఈ సెట్, ఇవి మాత్రం నేను దేవుడికి ఏమైనా నైవేద్యాలు చేసేప్పుడు ఈ సెట్ ఆఫ్ స్పాచులాస్ వాడతాను, అందుకే ఇవి సపరేట్. ఇంక ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను. ఇది వైట్ కలర్, దీన్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటాను, బట్ ఈరోజు బాగానే ఉందనిపించింది కాబట్టి వెట్ వైప్తో నీట్గా తుడిచేసి పెట్టేశాను. వెట్ వైప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇలాంటి వాటికి. అండ్ ఇక్కడైతే ఇది సెకండ్ డ్రా, ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న గిన్నెలు, ప్లాస్టిక్ బాక్సులు ఇలాంటివి. ఇక్కడ చూసారా, వీటిలో అయితే నేను షెల్ఫ్ లైనర్స్ వేశాను. వీక్లీ వన్స్ క్లీన్ చేసినా సరే ఎంతో కొంత దుమ్ము ఉంటూనే ఉంటుంది. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి, ఈ లైనర్స్ కూడా నేను మంత్లీ వన్స్ వాష్ చేస్తాను, వీక్లీ మాత్రం జస్ట్ అలా వైప్ చేసి పెట్టేస్తాను. కిచెన్ అనేది ఒక ఏరియా,
దానికి ఎప్పుడు క్లీనింగ్ అవసరమే అని నేనైతే అనుకుంటాను. మనం కిచెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే మన ఇంట్లో వాళ్ళ హెల్త్ అంత బాగుంటుంది. అండ్ మనకు కూడా బొద్దింకలు, బల్లులు ఇలాంటివి కిచెన్లో వస్తున్నాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. అది ఇలాంటి క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రాపర్గా మనం చేసుకోకపోతేనే అవన్నీ వస్తూ ఉంటాయి. మీ కిచెన్లో ఫుడ్ పార్టికల్స్ ఉండిపోయేలా మీరు చూసుకుంటున్నా, కిచెన్ని నీట్గా మెయింటైన్ చేయకపోయినా వాటికి ఒక మెస్సీ ప్లేస్ కావాలి, ఎప్పుడు కాక్రోచెస్, లిజర్డ్స్ వీటన్నిటికీ. కాబట్టి మనం ఒక మెస్సీ ప్లేస్ మన ఇంట్లో ఉంది అంటే వాటికి మనం షెల్టర్ ఇచ్చినట్టే. కాబట్టి నీట్గా పెట్టేసుకుంటే అలాంటివేం రావు. నేను చాలాసార్లు చెప్పినట్టే టచ్ వుడ్ నా కిచెన్లో అలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా జరుగుతూనే ఉండాలి. గిన్నెలు కూడా అంతే, మీరు క్లీన్ చేశాక అవి ఆరిపోయాయిలా అనుకొని ఇలా సెట్ ఆఫ్ బౌల్స్ ఉంటాయి కదా, మెయిన్ అలాంటి వాటిలో తడి లేకుండా చూడండి. తడి ఉంటే ఇలాంటి హార్డ్ వాటర్ ఇలాంటి చోట త్వరగా రస్ట్ వచ్చి పాడైపోతూ ఉంటాయి బౌల్స్. సో అది ఇలా అయితే పనిలో పని ఒకటి మొదలు పెడితే అంతా చేసేసాం అన్నట్టు ఇంట్లో పనులతో పాటు ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా మనం టైం టు టైం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూనే నాకైతే సాటిస్ఫాక్షన్. ఇంక ఇదైతే సింక్ పైన ఉంటుంది ఈ షెల్ఫ్. ఇక్కడ ప్లేట్స్ ఆర్గనైజర్ అక్కడే ఉంది ఇన్బిల్ట్. కింద మాత్రం నేను నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్రాకరీ ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కప్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా గ్లాస్ జార్స్ ఉన్నాయి. కొన్ని గ్రాసరీ అయిపోయిన తర్వాత కొన్ని కంటైనర్స్ ఫ్రీ అయిపోయి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ ఎప్పుడన్నా వేరే గ్రాసరీ ఫిల్ చేసేప్పుడే కదా యూస్ చేస్తాం. అలాంటివన్నీ ఇక్కడైతే సర్దుకుంటాను. అది కూడా బాగా మెస్సీ అయింది. అక్కడ కూడా లైనర్ వేసాను, దాన్ని నేను రీసెంట్గానే క్లీన్ చేశానులేండి. పైన గీజర్లోంచి వాటర్ లీక్ అయ్యాయి లాస్ట్ సండే రోజు, అప్పుడు నేను మొత్తం క్లీన్ చేశాను. అందుకే స్పెషల్గా ఏం క్లీన్ చేయట్లేదు. ఇక్కడ మెజరింగ్ కప్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను హ్యాండీగా. ప్లేట్స్ అయితే ఇంకా అవి రోజు తీసి పెడుతూనే ఉంటాం కదా, వాటిని ఏం సర్దక్కర్లేదు, అవైతే సర్ది పెట్టేశాను. ఇలా అయితే నా కిచెన్ క్యాబినెట్ క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటా ఎండుమిరపకాయలతో ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు నేను ఎగ్ కారం దోశ అయితే చేస్తున్నాను. సో నా స్టైల్లో కారం దోశ ఎలా చేస్తానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా దానికోసం మీరు ఒక 4-5 ఎండుమిరపకాయలని వేడి నీళ్ళు అయితే తీసుకొని ఒక 5-10 మినిట్స్ సోక్ చేసి పెట్టేసుకోండి. దాంతోపాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే సింపుల్గా కారం ఇలానే చేస్తానండి. కారం ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. నెల్లూరు వాళ్ళు, కడప వాళ్ళు నాతో గొడవకు వచ్చేయకండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కారం లేకుండా ఇలా అయితే చేసుకుంటాను. కొంతమంది ఇందులో టొమాటో ఆర్ చింతపండు కూడా యాడ్ చేస్తారు, బట్ నాకు ఎందుకో దోశలో ఆ ట్యాంగీ ఫ్లేవర్ నచ్చదు, అందుకే నేనైతే యాడ్ చేయను. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే సైమల్టేనియస్గా పల్లి చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. పల్లి చట్నీ మీ అందరికీ తెలిసిందే. మిర్చి, పల్లీలు ఫ్రై చేసుకొని నేనైతే కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేశాను. కొబ్బరి పల్లి చట్నీ. మీ దగ్గర కొబ్బరి లేకపోతే ఈ పల్లీలతో పాటు కొంచెం పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే నేను దోశ వేసేసుకుంటున్నాను. జస్ట్ దోశను అలా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఎగ్ వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న కారంని ఆ ఎగ్తో పాటు వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందిలేండి, ఎగ్ కారం దోశలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మీరు ఎగ్ దోశ ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సింపుల్గా కూడా చేస్తాను, అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా కూడా ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్ భవానీ గారు నాన్ స్టిక్ ప్యాన్ క్లీనింగ్ గురించి అడిగారు మొన్న కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఎలాగో దోశ వేస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భవానీ, నేను క్లీన్ చేసి చూపించడానికి నీకు నా దగ్గర అంత మెస్సీగా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ అయితే లేదు, కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ హీట్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వుడెన్ స్పాచులా తీసుకొని, ఇలానే అట్లకడ అంటారు కదా, ఈ షేప్లో ఉండాలి. వుడెన్ స్పాచులా తీసుకొని చక్కగా ఇలా గీకినట్టు రబ్ చేసేస్తే ఆ పైన పేరుకుపోయిన ఆయిల్ గ్రీజీనెస్ అంతా పోతుంది నాన్ స్టిక్ ప్యాన్ నుంచి. స్టీల్ స్పాచులాస్ మాత్రం యూజ్ చేయొద్దు, యూజ్ చేస్తే నాన్ స్టిక్ కోట్ అంతా పోతుంది. సో చక్కగా వుడెన్ స్పాచులా యూజ్ చేసేసి
అదంతా తీసేసి ఒక్కసారి చల్లారిపోయిన తర్వాత ప్యాన్ని క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ దోశలు బాగా వచ్చేస్తాయి. నా దగ్గర అలాంటి ప్యాన్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. హోప్ నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి నీ నాన్ స్టిక్ ప్యాన్ క్లీన్ అయిందా లేదా అనేది నాతో చెప్పు. క్లీన్ అయితే పిక్స్ నా దగ్గర షేర్ చేస్తే నేనైతే వీడియోలో యాడ్ చేస్తాను. మరింతమంది సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. ఇలా అయితే ఎగ్ దోశ చూస్తారు కదా, వేసేసాను. సెకండ్ నాకు ఎగ్ వద్దు, ప్లెయిన్ కారం దోశ ఏమన్నారు మా హస్బెండ్. ఇది కూడా అంతే, ప్లెయిన్ దోశ వేసేసుకొని దాని మీద కారం స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇలా అయితే మేము మా ఎమ్మి డిన్నర్ కూడా ఎంజాయ్ చేసేసాం. హలో అండి, ఏం చేస్తున్నారు? నా పని అయితే ఇప్పుడే అయింది. మధ్యలో వాటర్ తాగుతూ హైడ్రేటెడ్గా ఉండండి. మొన్నటి వరకు వింటర్ సరిగ్గా తాగలేదు. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. స్లోగా వాటర్ తాగడం అలవాటు చేసుకొని ఎక్కువ వాటర్ అయితే తాగాలి. వింటర్లో బాగానే అవాయిడ్ చేసాం, డీహైడ్రేట్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది టైం అయితే 10:30 అయింది. నా పని అంతా అయిపోయింది. కారం దోశ ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో కూడా నాతో చెప్పండి. ఈరోజు అనుకోకుండా పాపకు హాలిడే రావడం అలా గడిచిపోయింది. చూసారు కదా మీరు రొటీన్. అది సంగతి. రేపటి గురువారం పూజ, రేపంతా మళ్ళీ లంచ్ బాక్స్ హడావుడి, పొద్దుటే అన్నీ చేసుకోవాలి, ఇద్దరిని పంపించాలి కాబట్టి. సో ఆ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియోస్ చూసి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. వస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్.